తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కాకినాడకు చెందిన శ్రీయవసేన స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తుంది. చిన్నారుల విద్యాభ్యాసం మధ్యలో ఆటంకం కలగకుండా దాతల సహకారంతో విద్యను అందిస్తుంది. అలాగే యువసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా తలసేమియాతో బాధపడే చిన్నారులకు రక్తదానం చేస్తూ వారి ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది శ్రీయవసేన స్వచ్ఛంద సంస్థ. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న శ్రీయవసేన స్వచ్ఛంద సంస్థకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. శక్తిగా మొదలై ఒక శక్తిగా అయింది కాకినాడ చెందిన శ్రీయవసేన. కరోనా, రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య కారణాల చిన్న చనిపోయిన కుటుంబాలకు సంబంధించి చిన్నపిల్లలను దాదాపు 90 మందికి పైగా చిన్నపిల్లల్ని తన వంతు సహకారంతో మరియు దాతలని స్పాన్సర్షిప్తో క్యాచ్ చేసి శ్రీయవసేన ద్వారా అయితే 90 మంది పైగా పిల్లల్ని చదివిస్తున్నారు. దాంతోపాటు అనేక బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి తలసేమియా బాధితులు కూడా రక్తదానం కూడా ఫ్రీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది చిన్నపిల్లలు స్పాన్సర్స్ శ్రీయవసేన నుంచి చదివిస్తున్న స్పాన్సర్షిప్ చేస్తున్న పిల్లలు మరియు అలాగే దాతలు కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఏం చదువుతున్నావు నువ్వు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? ఏ స్కూలు? వివిఎస్. ఓకే, మీ నాన్నగారు ఉన్నారా? లేరు. ఎవరు చదివిస్తున్నారు నేను? శ్రీయవసేన. శ్రీయవసేన. ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను. మరొకరు ఉన్నారా? నీ పేరేటమ్మా చెప్పమ్మా. జానకి రత్నప్రభ. ఏ స్కూల్ చదువుతున్నావు? ఇంటర్మీడియట్ అయిపోయింది. బైపీసీ లాంగ్ టైం తీసుకుంటున్నాను. మా నాన్నగారు ముందే చనిపోయారు, మా అమ్మగారు కోవిడ్లో చనిపోయారు. అప్పటి నుంచి శ్రీయవసేన సతీష్ అనే ద్వారానే చదువుకుంటున్నాను. 10th అయిపోయినప్పటి నుంచి వాళ్ళే చదివిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫీజు కూడా వాళ్ళు కట్టారు. శ్రీ చైతన్యలో చదివాను. ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాను. లాంగ్ టర్మ్ తీసుకోవడానికి మా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, కానీ సతీష్ అన్నయ్య సపోర్ట్ చేశాడు. ఎలా అనిపిస్తుంది శ్రీయవసేన గురించి? నీతో పాటు చాలామంది పిల్లలు చదివిస్తారు. ఇలా చేయడం అనేది చాలా గ్రేట్. అంటే అందరూ దానం చేస్తారు, అది మంచి వాళ్ళకి వెళ్తుందో లేదో చెప్పలేం. ఇలా అయితే అందరికీ తెలుసుకొని వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని ఎవరికి చేరితే చదువుకోగలుగుతున్నారో ఆ మంచి వాళ్ళకే వెళ్తుంది. ఇలా చేయడం అనేది చాలా గ్రేట్. మరి కొంతమంది దాతలు కూడా అందుబాటులో ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఎంతమంది పిల్లలు ఏమైనా చదివిస్తున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు శ్రీయవసేన ద్వారా చదివిస్తున్నారు? నేను 3 మెంబర్స్ని చదివిస్తున్నానండి శ్రీయవసేన ద్వారాని. డిగ్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అబ్బాయి చేస్తున్నాడు డిగ్రీ. తర్వాత ఒక పాప 3rd క్లాస్ అండ్ ఒక బాబు ఏమో 7th క్లాస్ అండి. అంటే యువసేన నుంచి సతీష్ చేస్తున్న కార్యక్రమాలు నేను ఒక 4 years నుంచి చూస్తున్నానండి. అంటే నేను కాకినాడకి కోడలుగా వచ్చాను. వచ్చిన తర్వాత మా హస్బెండ్కి తిన బ్రదర్ అవుతారు అని అంతా తెలిసిన తర్వాత నేను ఒక 4 years నుంచి తిన చారిటీ అంతా కూడా చూస్తున్నాను. చాలా జెన్యూన్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఇలాగ అందరినీ ముందు పెట్టి డోనర్స్ని లైక్ ఎవరికైతే తిన సర్వీస్ వెళ్తుందో వాళ్ళని అందరినీ చాలా ట్రాన్స్పరెంట్గా ఇలా ముందు పెట్టి చేయడం అనేది చాలా రేర్ కేసెస్లో ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే చాలామంది డోనర్స్ అమౌంట్స్ ఇస్తారు, అది ఎవరికో నేను చదివిస్తున్నానని చెప్తారు, వాళ్ళని ఒక్కసారి కొలాబరేట్ చేస్తారు తప్పితే ఇలా ఇంత పెద్ద మొత్తంలో పిల్లల్ని డోనర్స్ని ఒకేసారి ఒకే ప్లేస్లో ఒకే వెన్యూలో ఇలా చేయడం అనే దాంట్లో ఆయన ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నదన్నది మనం డెఫినెట్గా 100% గెస్ చేయాలండి. సతీష్ గురించి ఏవో వచ్చిందని ఇప్పుడు మేము విన్నాను, జస్ట్ ఇప్పుడే విన్నానండి. తను నాకు ఇంతకు ముందు చెప్పింది కూడా లేదు. అంటే మా కజినే అని నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. మేము రాజమండ్రిలో ఉంటామండి, ఇక్కడ ఉన్నాం, సో నాకు అంతగా తెలియలేదు. ఇప్పుడు తను చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అంటే సార్ మాట్లాడారు ఒక వేదిక మీద, పెద్దలు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు విసురుతారు, ఊరికనే ఉన్న చెట్టుకి ఎవరు ఏమీ విసరు, ఆ చెట్టు వంక చూడడం కూడా చూడరు. అలా తను చేసే సర్వీసెస్ని బట్టి డెఫినెట్గా ఇలాంటివి వస్తాయి. బట్ ఇలా ఎవరైనా మాట్లాడినప్పటికీ కూడా వాట్ ఈజ్ సతీష్ అనేది మాకు క్లారిటీ ఉంది. డెఫినెట్గా మా వరకు మేము చేసే సపోర్ట్ని అంతటినీ మేము చేస్తాం. ఇది ఒక కౌంటర్ వీడియోలా కాదండి, జస్ట్ తను ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు అనేది నేను 100% నేను చెప్పగలుగుతున్నాను. ఇది జస్ట్ నేను తను మనం తెలుసుకోవాలండి, అంతేగాని ఇది కౌంటర్ వీడియో కాదు. అంటే ఎవరో ఏదో మాట్లాడిన దానికి కౌంటర్ వీడియో అయితే కాదు. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాము అని తనని మనం చూపిస్తుంది. తనే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా చూపించేశాడు. నేను మిమ్మల్ని చదివిస్తున్నానని తను నన్ను కొలాబరేట్ చేస్తే సరిపోతుంది. ఎంతమందిని చదివిస్తున్నాడు, ఎంతమంది డోనర్స్ ఉన్నారు అని అందరినీ ఒక వెన్యూలో పెట్టి ఇంతమంది ముందులో తను చూపిస్తున్నాడు అంటే డెఫినెట్గా అది 100% జెన్యూన్గా వెళ్తుంది అని మనం గెస్ చేయాలండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సతీష్ యువసేన వ్యవస్థాపకుడు సతీష్ మనతో అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ఎలా ఉందనిపిస్తుంది? ఏంటి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి అన్న? ఆరోపణలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైనాయి, కానీ ఆరోపణలు అయితే నేను ఎట్టి పరిస్థితుల్లోని పట్టించుకోనన్నా. ఎందుకంటే నేను ఆరోపణలు పట్టించుకుని నా మనసుకు తీసుకున్నట్లయితే, నేను ఏదైనా సర్వీస్ ఆపినట్లయితే ఇక్కడ 91 మంది పిల్లలు ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు ఉన్నారన్న. భవిష్యత్తులో మనం మరింత మందికి సహాయం చేయవలసి వస్తుంది. ఆ ఆరోపణలు కూడా వాళ్ళు కావాలని చేస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే బ్లడ్ మీద అవ్వచ్చు, ఇంకో దాని మీద అవ్వచ్చు, చాలామందికి తెలియక చేస్తున్నారని అనుకుంటున్నాను తప్ప వాటిని అయితే నేను పట్టించుకోవట్లేదు అన్న. ఎందుకంటే అది పట్టించుకో
లేకుంటే ఇటువంటి కుటుంబాలకు మనం సహాయం చేయలేమన్నా. దాతలకి పబ్లిక్కి మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? దాతలకి పబ్లిక్కి అంటే ఫస్ట్ నేను దాతలందరికీ మన మీడియా ముఖం ద్వారా అయితే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్న. ఎందుకంటే నేను ఒక సమస్యను తీసుకొచ్చి ఈ కుటుంబానికి సహాయం చేయండి అని కోరగానే లేదు కాదు అనకుండా ఒక నమ్మి సంస్థను అవ్వచ్చు, నన్ను అవ్వచ్చు నమ్మి వేల లక్షల రూపాయలు నేరుగా వారే పిల్లలు చదివే స్కూల్స్ కావచ్చు లేదా హాస్పిటల్ కావచ్చు నేరుగా వాళ్ళే సహాయం చేస్తున్నారు. అంటే భగవంతుడు నా దగ్గరికి ఇద్దరిని పంపుతున్నాడు, సహాయం కావాల్సిన వ్యక్తుల్ని పంపుతున్నాడు, సహాయం చేసే వ్యక్తుల్ని పంపుతున్నాడు. ఆ ఇద్దరు రావడం వల్లే మనం ఈ సర్వీస్ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అన్న. దాతలందరికీ ఇంతమంది సమక్షంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది అంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని చెప్పారు. దాతలను నేరుగా ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళని పంపించి ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చే ఆరోపణలపై నేను అంతగా పట్టించుకోనని కూడా తెలియజేస్తున్నారు. ఇది సతీష్ గురించి తాజా పరిస్థితి.